హాయ్. గ్రీన్ టీ తాగడం వల్ల వచ్చే 7 మెయిన్ బెనిఫిట్స్. ఫస్ట్ వన్, ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ క్యాన్సర్. ఎస్, గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే ఫ్రీ రాడికల్స్ బాడీని చాలా డ్యామేజ్ చేస్తాయి. దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా అవసరం. ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ టీలో ఎక్కువగా ఉండడం వల్ల ఈ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, గుడ్ ఫర్ ఓరల్ హెల్త్. మన నోట్లో ఉండే సర్టెన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల కొన్నిసార్లు బ్యాడ్ బ్రెత్ అంటే నోటి నుంచి దుర్వాసన అనే ప్రాబ్లం కొంతమందికి వస్తూ ఉంటుంది. ఈ గ్రీన్ టీలో ఉండే కెథటిన్స్ ఈ బ్యాక్టీరియా గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తాయి, అంటే ఈ బ్యాక్టీరియా ఎక్కువ గ్రో అవ్వకుండా చూస్తాయి. సో గ్రీన్ టీ తీసుకోవటం వల్ల బ్యాడ్ బ్రెత్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు. అండ్ దీనితో పాటు ఈ గ్రీన్ టీ తీసుకోవటం వల్ల పంటి మీద గార అంటే ప్లాక్ ఫార్మేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో క్యావిటీస్ రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. నెంబర్ 3, గుడ్ ఫర్ హార్ట్. గ్రీన్ టీ తీసుకోవటం వల్ల శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. అండ్ దీనితో పాటు గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో హార్ట్ ప్రాబ్లమ్స్ యొక్క రిస్క్ని తగ్గిస్తుంది. అండ్ దీనితో పాటు బీపీ కంట్రోల్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. నెంబర్ 4, గ్రేట్ ఫర్ ఫోకస్. గ్రీన్ టీ తీసుకోవటం వల్ల స్టేబుల్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ గ్రీన్ టీలో 30 to 50 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫెన్ అనేది ఉంటుంది. ఈ కెఫెన్ ఉండడం వల్ల ఇది మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఫంక్షన్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఉండే ఆల్ఫా థైనిన్ ఈ కెఫెన్తో పాటుగా మన బ్రెయిన్ యొక్క ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మనం నార్మల్ రెగ్యులర్ టీ తీసుకున్నప్పుడు చాలా డ్రౌజీగా అనిపిస్తూ ఉంటుంది, చాలా లేజీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటివి ఏవీ లేకుండా మన బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ నెంబర్ 5, ఇట్ బర్న్స్ ఫ్యాట్. గ్రీన్ టీ తీసుకోవటం వల్ల మెటబాలిక్ రేట్ అనేది బాడీలో చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఆక్సిడేషన్ కూడా బాగా ఎక్కువగా అవుతుంది. సో ఈ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు బాడీలో ఉన్న ఫ్యాట్ లాస్ అన్నది ఈజీగా చూస్తాం. సో గ్రీన్ టీ తీసుకోవటం వల్ల ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ కూడా చూడొచ్చు. నెంబర్ 6, ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ బ్రెయిన్. గ్రీన్ టీలో కెథటిన్స్ అనే కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కెథటిన్ కాంపౌండ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తాయి. ఎల్జీమస్, పార్కిన్సన్స్ డిసీజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. 7th వన్, ఇట్ ఇంక్రీజెస్ అవర్ లైఫ్ స్పాన్. ఎస్, గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మన లైఫ్ స్పాన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, స్ట్రోక్ రాకుండా హెల్ప్ చేస్తుంది, అండ్ కొన్ని క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో వీటన్నిటి వల్ల మన లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ గ్రీన్ టీ తీసుకోవటం వల్ల వచ్చే మనకి 7 మెయిన్ బెనిఫిట్స్. వీటితో పాటు మన స్కిన్ యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి, అలానే బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా ఈ గ్రీన్ టీ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, దీంట్లో వచ్చే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. నెంబర్ 1, గ్రీన్ టీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? గ్రీన్ టీ మంచిదని చెప్పి చాలామంది రోజుకి 5 to 6 కప్స్ కానీ ఇంకా ఎక్కువ కానీ గ్రీన్ టీ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. గ్రీన్ టీ ఎక్కువ తీసుకునే వారిలో దాహం అండ్ ఆకలి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మన కడుపులో ఇర్రెగ్యులర్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ క్వశ్చన్, నార్మల్ రెగ్యులర్ టీకి గ్రీన్ టీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? యూజువల్గా రెగ్యులర్ టీలో మిల్క్ని, షుగర్ని యాడ్ చేసుకుంటాం. ఇవి యాడ్ చేసుకోవటం వల్ల వీటికి ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. కానీ గ్రీన్ టీలో మిల్క్ని కానీ షుగర్ని కానీ యాడ్ చేయకపోవడం వల్ల ఇది చాలా లో క్యాలరీ ఇంటేక్ ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ గ్రీన్ టీలో టెనిన్స్ అనే కాంపౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. టెనిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఫంక్షన్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. కానీ మనం రెగ్యులర్ టీ తీసుకుంటున్నప్పుడు వచ్చే లేజినెస్ ఆర్ డ్రౌజినెస్ ఏదైతే ఉంటుందో అది ఈ గ్రీన్ టీ తీసుకోవటం వల్ల ఉండదు. థర్డ్ వన్, గ్రీన్ టీని ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ తీసుకోవచ్చా? గ్రీన్ టీని ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు అలానే లాక్టేటింగ్ మదర్స్ కూడా తీసుకోవచ్చు, కానీ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గ్రీన్ టీని తీసుకోవచ్చా? ఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గ్రీన్ టీని తీసుకోవచ్చు, కానీ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, గ్రీన్ టీని ఏ టైంలో తీసుకుంటే మంచిది? యూజువల్గా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే ఈ గ్రీన్ టీ బెనిఫిట్స్ని ఎక్కువగా మనం పొందొచ్చు. సిక్స్త్ క్వశ్చన్, రోజుకి ఎన్ని కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే మంచిది? రోజుకి 2 or 3 కప్స్ మ్యాక్సిమం తీసుకోవాలి. సెవెంత్ క్వశ్చన్, ఏ ఏజ్ గ్రూప్ నుంచి గ్రీన్ టీ తీసుకోవాలి? యూజువల్గా 12 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళు గ్రీన్ టీని తీసుకోవచ్చు. ఎయిత్ క్వశ్చన్, గ్రీన్ టీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి? గ్రీన్ టీ లీవ్స్ని కొంచెం వాటర్లో వేసి వాటిని బాగా బాయిల్ చేసి తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ గ్రీన్ టీలో లెమన్ని కనుక యాడ్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్నీ మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో తాగే ముందు కొద్దిగా లెమన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తెలుసుకున్నారు కదా గ్రీన్ టీ యొక్క బెనిఫిట్స్ గురించి.
ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.